అయితే ఇప్పుడు సాధనలో వెళ్తున్న వాళ్ళకి అడ్డంకులు వస్తాయి కదా! ఆ అడ్డంకుల్ని ఎలా జయించాలి? మనం మిగతా దైవాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ దైవమే గురువుగా వచ్చిన అవతారం దత్తాత్రేయుల వారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి గురువుగా వచ్చిన అవతారం. గురువుగా వచ్చినప్పుడు మనకి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో మనకే తెలియవు, మనకేమేం బ్లాక్స్ ఉన్నాయి అనేది. ఆ విషయాన్ని చాలా సునాయాసంగా దత్తాత్రేయుల వారు మనకి అడ్డంకులు తొలగించి మనకే తెలియకుండా ఆయన మార్గంలో మనకి ఏమేం కావాలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. చాలా స్మర్తృగామి అంటారు, అంటే స్మరిస్తేనే చాలు దత్తుడు పలుకుతాడు. దత్తాత్రేయులు వారిని స్మరిస్తేనే పలుకుతారని చెప్తారు ఓ పక్క. రెండో పక్కన చూస్తే అనేక పరీక్షలు కూడా పెడుతుంటారు. అంటే పిలిస్తే పలికే దైవానికి ఈ పరీక్షలు ఎందుకు? అంటే ఏదైనా సరే పరీక్షలో ఉత్తీర్ణులు అయితేనే కదా మనం ముందుకు సాగగలుగుతాం. అలాగే ఈ దైవం గురువు రూపంగా వచ్చాడు కాబట్టి మనకు పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలను కూడా సునాయాసంగా దాటించాలంటే మళ్ళీ ఆయన పాదాలే పట్టుకోవాలి. అంటే దత్తుణ్ణి ఎలా పట్టుకుంటే సులభతరంగా అనుగ్రహం దొరుకుతుంది? ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో. ఈ మూడు ఉంటే చాలు. ఏ గొప్ప గొప్ప సాధనలు చేసే వాళ్ళకే దత్తుడు దక్కుతాడని కాదు. చాలా సామాన్యుల చేతే ఆయన ఎన్నో లోక కళ్యాణం కోసం ఎన్నెన్నో వాళ్ళ చేత చేయించారు. అట్లా నేను కూడా. ఇప్పుడు దత్తావతారం మనకి పురాణాల్లో ఉంది. చాలా శ్రీపాద వల్లభుడు మనకు తెలిసి 13వ శతాబ్దంలో మనకి వచ్చిన అవతారంగా మనకి ఉంది చరిత్రలో. అయితే దత్తాత్రేయుల వారికి శ్రీపాద వల్లభులకి ఉన్న సారూప్యత ఏంటి, వ్యత్యాసం ఏంటి? అంటే ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి, ఇద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దత్తావతారం అనే తెలుసు, కానీ వారు చేసిన దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి? కృతే జనార్దనాదేవౌ త్రేతాయాం రఘునందనాం ద్వాపరే రామకృష్ణంచ కలౌ శ్రీపాద శ్రీవల్లభ. ఈ మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రం కృతయుగం నుంచే మొదలైంది. అంటే ఆ కృతయుగంలోనే తెలుసు శ్రీపాద వల్లభుడు పరిపూర్ణ దత్తావతారం అని చెప్పి. ఈ కలియుగంలో మానవులంతా యంత్రాల వెనకాలే పరిగెడుతున్నారు. కానీ అతి సులభంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం 700 సంవత్సరాల ముందే వచ్చింది. కలియుగంలో ప్రథమ అవతారం దత్తాత్రేయుల వారిది. ప్రతి యుగంలోనూ ఆయన అవతారం వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ కలియుగానికి ఈ మనుషులకి నేను చాలా అవసరం, నా జీవిత చరిత్ర చాలా అవసరం, మనం ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అనేది ఉపనిషత్తులు, భగవద్గీత మొత్తం అంతా, వేదాంత సారాంశం అంతా కూడా ఆ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉంది. ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో కూడా శ్రీపాద వల్లభుల చరితామృతం ఉండాలి. అయితే శ్రీపాద వల్లభుని చరితామృతం అన్నారు కాబట్టి వారు 713లో పుట్టారు, కానీ 2000 సంవత్సరం వరకు వారి చరిత్ర బయటికి రాల. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, ఆ వృత్తాంతం ఏంటి? ఏమంటే శ్రీపాద శ్రీవల్లభులు అప్పుడే చెప్పారనమాట, నా 33వ తరం జరుగుతున్నప్పుడే ఈ చరితామృతం బయటకు వస్తుంది. అప్పుడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరిపూర్ణ దత్తావతారం, నరసింహ సరస్వతి తర్వాత అవతారమైన గాణగాపురంలో ఉంటారు. ఆ స్వామివారి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠ జరుగుతాయి. ఈ కలియుగం అంతమై సత్యయుగం ఆరంభం అయ్యేటప్పుడు నేను వస్తాను అని స్వామివారు ఇచ్చిన వాక్కు. అందువలన ఇప్పుడు ఆయన బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మీరు ఎక్కడ చూసినా కూడా దత్త ప్రచారం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే నరసింహ సరస్వతి మనకి గాణగాపూర్లో ఉంది. పౌర్ణమి అమావాస్యల సమయంలో ఎంతోమంది అక్కడికి వచ్చి వారికి ఈ గాలి ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ పట్టిన వాళ్ళందరూ వదిలిస్తూ ఉంటారు. సో అంటే దత్తావతారానికి అది ఉందా? భూత ప్రేత పిశాచాలను వదిలించే తత్వం అనేది ఖచ్చితంగా. ఎందుకంటే మానవ మాతృలకే కాదు, భూత పిశాచ ప్రేతాలకు కూడా ఆయనే కదా దైవం. అందుకని అక్కడ గాణగాపురంలో ముఖ్యంగా ఇలాంటి వాటిని వదిలించడానికి స్వామివారు ఈ గాలి ధూళి అన్ని లక్షణాలు కూడా ఆ స్వామి దర్శనంతో అక్కడ పోతాయి. అంటే అక్కడ మామూలుగా ఒక గుడికి వెళ్తే ఒక విగ్రహం ఉంటుంది, ఓ రూపం ఉంటుంది, కానీ గాణగాపూర్లో పాదుకలే ఉంటాయి.
కొన్ని చోట్ల దత్త అవతారాల దగ్గర పాదుకలే ఉంటాయి. ఎందుకు ఈ విశేషం ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు చేతుల్లో ఉన్న ఆ ఆయుధాలే ఆయన పాదాల్లో ఆ గుర్తులుగా ఆయన పుట్టడం జరిగింది. అందువల్ల పాదాలకి చాలా ముఖ్యత్వం. ఇక్కడ గురుతత్వం ఆయన రూపానికంటే కూడా ఇక్కడ పాదుకకి అభిషేకం చేస్తుంటారు. ఆయన పాదుకలు పట్టుకుంటే చాలు మన జన్మం చరితార్థం అవుతుంది. అయితే దత్తాత్రేయులు శ్రీపాద వల్లభునిగా పిఠాపురంలో వచ్చారు. ఆ తర్వాత నరసింహ సరస్వతిగా వచ్చారు. ఆ తర్వాత అక్కలకోట మహారాజుగా వచ్చారు. ఆ తర్వాత సిడి సాయినాథుడిగా 6వ అవతారం. ఇట్లా అనేక అవతారాలుగా వచ్చారు కదా. అంటే ఈ వ్యత్యాసాలు దేనికి? ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మహిమ చూపించారు. మాణిక్య ప్రభువుగా ఇట్లా ఆ వ్యత్యాసాలు ఎందుకు చూపించారు? అంటే ఇప్పుడు రాముడిగా వచ్చినప్పుడు ఏ యుగం జరుగుతుంది? కృష్ణుడిగా వచ్చినా ఆయనే కదా. మొత్తం మూలతత్వం నుంచే కదా ఈ అవతారాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అట్లాగే దత్త అవతారంలో కూడా ప్రతి ఒక్కసారి మానవ జాతి కిందకి పోయే కొద్దీ కూడా ఆయన అవతారం ఎత్తి ఏదో విధంగా ఈ మానవుడికి ఈ యోగ విద్య ఎలా బ్రతకాలి అనే విశేషాలని అందించడం కోసం ఏ రూపంలో మనకి నచ్చుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నచ్చుతుంది. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గురువుగా ఆయన అవతారం ఎత్తడం జరిగింది. అయితే శ్రీపాద వల్లభులు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి సవిత్రకాటక చైనం అనే మహాయజ్ఞాన్ని అక్కడ పిఠికాపురంలో జరిపించారన్నమాట. అక్కడ అందరు దేవతల్ని ఆహ్వానించి అక్కడ సవిత్రకాటక చయనం అనే యజ్ఞం జరగడం జరిగింది. అప్పుడు స్వర్ణకాంతులతో మహాగణపతి ప్రత్యక్షమై ఈ పీఠికాపురంలో శ్రీపాద వల్లభుడుగా దత్తావతారం ప్రథమ అవతారం కలియుగంలో ఇక్కడ అవతారం తీసుకుంటానని చెప్పడం జరిగింది. అందుకని పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం రావడం జరిగింది. త్రేతాయుగంలో ఇచ్చిన వాక్కుకి ఇప్పుడు ఆయన అంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇది జరగటం అనేది జరిగింది. దత్తాత్రేయుల వారు మీకు అందించిన యోగక్రియ ఏంటి? దత్తాత్రేయుల వారు పౌర్ణమి రోజు ఒక దత్త సాధనని అందించడం జరిగింది. అది ఇప్పుడు ప్రజలకి ప్రతి పౌర్ణమికి క్లాసెస్ జరుగుతాయి. అది అందించడం జరుగుతోంది. దాన్ని నేర్చుకున్న వాళ్ళు, సాధన చేసుకున్న వాళ్ళు పొందిన బెనిఫిట్ ఏంటి? దాన్ని నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. లేదా నేను మామూలుగా మెటీరియలిస్టిక్ లైఫ్లో నేను ఎదగాలి అనుకుంటే ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఇటు భౌతికానికి ఆధ్యాత్మికానికి కూడా ఆయనే గురువు. ఆయనే గురువు. అయితే ఆ క్రియ చేసిన వాళ్ళల్లో అంటే మీరు ఇచ్చి వారి జీవితాల్లో ఈ మార్పు వచ్చిందనే ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అందించిన ఈ క్రియా సాధన ద్వారా సునందమ్మ అలాన్ని ఒక చెన్నైలో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడకి ఇంట్లో చాలా సమస్యలతో బాధపడుతూ ఉండేవారు. ఈ క్రియ ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అనేక రకాలమైన మార్పులు జరగడం, ఆవిడ చాలా సాయిబాబా గురించి పుస్తకాలు రాయడం జరిగింది. అట్లాగే ఒక నారాయణ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా సాఫ్ట్వేరే, కానీ ఆధ్యాత్మికంగా ఆయన ఎదుగుదల ప్రతిదీ దత్తుల వారి గురించి చెప్పడం, ఇట్లా ఎన్నో రకాల అనుభూతులు ఆయనకి జరగడం జరిగింది. అట్లా ఇంట్లో సమస్యలే కాకుండా వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతున్నారన్నమాట. ఈ సాధన చేయటం ద్వారా ఇటువంటి అయితే బెనిఫిట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ సాధన ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి? ఈ సాధన అంటే రోజు అన్నం తింటాం కదా, అట్లాగే మనకి రోజు ఈ ప్రాక్టీస్ అవసరం. అంటే ఒక్కొక్క కోరిక మీరు పెట్టుకొని ఒక 48 రోజులు, ఒక కోరికకి ఒక 48 రోజులు ప్రాక్టీస్ చేస్తే, అంటే అన్ని కోరికలు ఒకేసారి పెట్టుకోకుండా ఒక కోరిక పెట్టుకొని ఒక 48 days అది కంటిన్యూ చేశారంటే మీకు దాని ఫలితాన్ని చూడగలరు.